ఇక అజ్ఞాతంలో ఉన్నాడంటూ వస్తున్న వార్తలపై మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఇక ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ బాబు ట్వీట్ చేశారు. వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నా అని తన పోస్టులో పేర్కొన్నారు. మరి కాసేపట్లో మోహన్ బాబు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనతో ఉన్న గన్ను పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జైల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనలో మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు పోలీసులు. మోహన్ బాబు అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి విడుదలైన మోహన్ బాబు ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 10వ తేదీన మోహన్ బాబు పైన కేసు నమోదైంది. ఒక జర్నలిస్ట్ పై దాడి చేసినటువంటి ఘటనలో స్వయంగా తనే ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మొదట పోలీసులు 118 BNS చట్ట ప్రకారంగా కేసు నమోదు చేయగా అనంతరం పోలీసులపైన ఒత్తిడి పెరగడంతో హత్యాయత్నం 109 కిందికి మార్చి అటెంప్ట్ మర్డర్ మోహన్ బాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. 10వ తేదీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి రాకపోవడము, ఫోన్లో అందుబాటులో రాకపోవడము, కనీసం పోలీసులు అటు జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళినా, ఇటు ఫిలింనగర్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళినా, మాదాపూర్ లో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా అతను అందుబాటులో లేడు అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేస్తున్నా ఈ ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. ఇంతకు ముందే తను ఒక ట్వీట్ పెట్టాడు, నేను ఎక్కడికి పార్లమెంటు సాగుతా ఉంది, ఈ క్రమంలో పోలీసుల విచారణ ఎదుర్కోవట్లేను అంటూ కూడా ఈ ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ పోలీసుల వరకు వర్షం చూసుకుంటా ఉంటే మోహన్ బాబు అందుబాటులోకి వచ్చాడు. ఈ 2-3 రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అతను పరిశీలిస్తా ఉన్నాడు. అతన్ని విచారణ చేపడతా ఉన్నాము. అతను అందుబాటులోకి వచ్చాడు. మొదట కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో ఎదుర్కొంటా ఉన్నాను, నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, ఇప్పుడు సహకరించాను అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులు కూడా తిరిగి తప్పనిసరిగా తెలియజేయాల్సిందే, ఎందుకంటే మీరు చేసింది సీరియస్ అఫెన్స్, ఒక వ్యక్తిని చంపబోయారు కాబట్టి మీ పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. అటెంప్ట్ మర్డర్ కేసులో ఎంత త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే అంత ప్రెషర్ మా మీద తగ్గుతూ ఉంటుంది. మీరు అందరూ చూస్తుండగానే, లైవ్ లో ఉండగానే వేలాది ప్రేక్షకులంతా కూడా లైవ్ లో చూస్తూ ఉండగా అక్కడ బౌన్సర్లు, ఇటు మీడియా, అటు పోలీసుల సమక్షంలో ఒక వ్యక్తిని చంపేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే మీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈవెన్ మీరు ఆసుపత్రిలో ఉన్నా సరే విచారణకు సహకరించాల్సిందే, విచారణలో అన్ని విషయాలకు మీరు సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా మోహన్ బాబుకి తిరిగి పోలీసులు ఈ సమాధానం ఇవ్వడంతో అతను చేసేదేం లేక విచారణ సహకరిస్తానంటూ కూడా ఒప్పుకోవడంతో రహస్యంగా మోహన్ బాబుని పాడిషేరి పోలీసులు ఒక ప్లేస్ లో విచారణ చేపడతా ఉన్నారు. దీనికంటే ముందుగా ఇంపార్టెంట్ గా మారినటువంటి తను ఉపయోగించేటువంటి గన్, వెపన్, మోహన్ బాబుకు లైసెన్స్ తో కూడినటువంటి ఒక వెపన్ ఉంది. అతను ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న తర్వాత, కొన్ని సినిమాలు భారీ హిట్ కొట్టిన తర్వాత, కొన్ని అప్పటి పాతకాలం సినిమాలు అతను నిర్మించినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలను దృష్టి పెట్టుకుని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మోహన్ బాబుకి గన్ లైసెన్స్ ఉండాల్సిందే అనే దానిపై కూడా అతను రిక్వెస్ట్ పెట్టుకున్న మేరకు గన్ లైసెన్స్ కేటాయించడం జరిగింది. ఈ గన్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు సభ్య సమాజంలో, సొసైటీలో, పర్సనల్ గా గానీ, ఇంట్లో గానీ ఎప్పుడు కూడా ఆ గన్ని మిస్యూజ్ చేయొద్దు. ఈ వ్యక్తులు ఎక్కడ కూడా రోడ్డు మీద హంగామా చేయొద్దు, ఇతర వ్యక్తులను భయపట్టించొద్దు, దూషించకూడదు, తిట్టకూడదు, వారిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. గన్ అనేది తన వ్యక్తిని రక్షించుకోవడానికి, అది కూడా అవతల వ్యక్తి ఎప్పుడైనా కాల్పులు జరిపినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా అవతల వ్యక్తిని బెదిరించడానికి మాత్రమే ఈ వెపన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ వెపన్ ని పెట్టుకుని చాలా సందర్భాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవతల వ్యక్తిని బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఇలాంటి ఘటనలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి లైసెన్సులు ఉన్నాయనే దానిపై కూడా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి గన్ బుల్లెట్స్ ని మిస్యూజ్ చేయకూడదు. ఆ లెక్క ప్రకారంగా ఆ బుల్లెట్స్ అన్ని కూడా వారి దగ్గర ఉన్నాయా లేవా అంటూ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇప్పుడు మోహన్ బాబు విషయానికి వస్తే కూడా చాలా సందర్భాల్లో అతను ఈ గన్ ని మిస్యూజ్ చేశాడంటూ కూడా పుకార్లు ఉన్నాయి, కానీ అఫీషియల్ గా ఎవరు ఇప్పటి వరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మోహన్ బాబు పైన చర్యలు తీసుకున్నట్టు కూడా అఫీషియల్ గా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మొన్న 10వ తేదీన ఒక టీవీ ఛానల్ కి చెందినటువంటి జర్నలిస్ట్ పై అందరి సమక్షంలోనే
తన చేతిలో ఉన్నటువంటి లోగో లాక్కొని ఆ ఐరన్ రాడ్ చేతిలో పట్టుకొని దానికి ఉన్నటువంటి లోగోతో తల భాగంలో బలంగా మోదడంతో అతనికి తీవ్ర గాయమైంది, సర్జరీ అయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మోహన్ బాబు పైన 109 BNS అటెంప్ట్ మర్డర్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులకు అందుబాటులో రాకపోవడంతో అతని కోసం తీవ్రంగా గాలించారు. మొదట జల్పల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత 48 గంటల పాటు తను కాంటినెంటల్ ఆసుపత్రిలో ఉన్నాను, తనకు తల భాగానికి గాయమైంది, కాలు భాగానికి గాయమైంది అంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అనంతరం అక్కడి నుంచి కూడా రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తున్నానని చెప్పి పోలీసులకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు అంటే ఒక పుకార్ల పైన మోహన్ బాబు. రవితేజ, అంటే ఇప్పుడు మీరు చెప్పిన నేపథ్యంలో మరి అటెంప్ట్ మర్డర్ కేసు విషయానికి సంబంధించింది కాబట్టి మరి మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే మోహన్ బాబు చెప్తున్నారు ముందస్తు బెయిల్ తిరస్కరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాబట్టి మరి ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? తప్పనిసరిగా సినీ నటుడు మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అతను ఇంతమంది ఓపెన్ గా ఉన్నప్పుడే ఇంత ఆవేశంతో తను తీసుకొని ఒక్కసారి తల మీద బాధేటువంటి ప్రయత్నం చేసి ఒక వ్యక్తిని చంపేటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇంటర్నల్ గా అటు పని మనుషులను గాని, సిబ్బందిని గాని, ఇంటి కుటుంబ సభ్యులను గాని ఏ రకంగా వేధించేవాడు, ఏ రకంగా బెదిరించేవాడు, ఒక వీడియో కూడా తను ఇంట్లో ఉన్నప్పుడు పని మనుషులని ఏ రకంగా ఒక వ్యక్తులను పెట్టి చెంపల పైన కొట్టిస్తున్నాడంటే ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. మనోజ్ కూడా ఆ 10వ తేదీ జరిగినటువంటి ఘటనలో తన నాన్న నా చొక్కా చింపాడు అంటూ కూడా తను వచ్చి మీడియా ముందు మాట్లాడము, ఇవన్నీ కూడా ఒక గన్ను అడ్డు పెట్టుకొని ఒక గన్ని తను ఆయుధంగా మార్చుకొని తనకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కాకుండా ఎవరైనా తనకు ఎదురొచ్చినా, ఎవరు తన మాట వినకపోయినా ఈ గన్ ద్వారా బెదిరించేటువంటి మోహన్ బాబుకు ఆలోచన పెరిగింది అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ రోజు పోలీసులు మొదట మోహన్ బాబుకి వెళ్లి విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి గన్ని మాకు ప్రొడ్యూస్ చేయండి అని అడిగారు. పోలీసులు అడిగిన విధంగా మోహన్ బాబు ప్రస్తుతం ఆ గన్ నా దగ్గర లేదు, ఒక ప్లేస్ లో ఉంది, అది తీసుకొచ్చి మీకు సాయంత్రం లోపు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ గన్ తో ఏదైనా ప్రాబ్లం ఉండబోతా ఉందా? ఎందుకు పదే పదే అటు మీడియాలో గానీ పోలీసులు గాను గన్ గురించే ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు? ఆ గన్ను నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా మిస్యూజ్ చేయలేదు అంటూ మోహన్ బాబు, మీరు మిస్యూజ్ చేసినా చేయకపోయినా గన్ వెపన్ లైసెన్స్ కూడినటువంటి వ్యక్తులు సొసైటీలో ఈ రకంగా చేయడం కారణంగా ఇమీడియట్ గా వారి గన్ లైసెన్స్ ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ లో భాగంగానే మీ గన్ లైసెన్స్ ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాని ప్రొసీడింగ్స్ లో భాగంగా ఫర్దర్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీరు విచారణకు సహకరించాలని కోరడంతో కూడా గన్ ఈ రోజు ఈవినింగ్ వరకు ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా పోలీసులు రహస్యంగా మోహన్ బాబుని విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అతని పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో మోహన్ బాబుపై ఎక్కడ కూడా కేసు నమోదు చేయలేదు. జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం మోహన్ బాబుని ఏవన్గా చేసి ఏకైక నిందితుడుగా అతని పైన అటెంప్ట్ మర్డర్ నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు రాచకొండ సిపి మెజిస్ట్రేట్ హోదాలో ఉండి అటు విష్ణుకి, ఇటు మనోజ్ కి, ఇటు మోహన్ బాబుకి ముగ్గురు కూడా ఆ పోలీస్ యాక్ట్ ప్రకారంగా, కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ యాక్ట్ ప్రకారంగా మీరు చేపడుతున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మిమ్మల్ని భావించాల్సి వస్తుంది. ఎందుకు పదే పదే కొట్టుకోవడము, తిట్టుకోవడము, బౌన్సర్లను పెట్టడము, గ్యాంగులు మెయింటైన్ చేయడము, వచ్చేటువంటి వ్యక్తులని దూషించడము, నెట్టేయడము, దాడులు చేసే ప్రయత్నం చేయడము, జర్నలిస్టులు ఇంటికి వస్తే వారిపైన దాడులు చేయడము, కెమెరాలని పగలగొట్టడము, కెమెరా వాళ్ళ మ్యాన్లని వెంటబడడం, వాళ్ళని తరిమి కొట్టడం, ఇదంతా కూడా సిటీ యాక్ట్ ప్రకారంగా, రాచకొండ పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఇలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తులని గతంలో రౌడీ షీటర్ క్రిమినల్స్ కిందికి పోలీసులు పరిగణించి వాళ్ళందరినీ కూడా తడిపార్ గతంలో సిటీ నుంచి బహిష్కరించి కొన్ని ఏళ్ల పాటు సిటీలోకి అడుగు పెట్టకూడదు అనే ఒక రూల్ ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ ఈ రకంగానే మంచు మోహన్ బాబు గాని, విష్ణు గాని, మనోజ్ గాని ఈ రకంగానే తిరిగి రిపీటెడ్ అఫెన్సెస్ వీళ్ళు ఏదైనా పాల్పడితే, రిపీటెడ్ గా వీళ్ళు అలాంటి యాక్టివిటీస్ కే పాల్పడితే, కొట్టడము, తిట్టడము, బెదిరించడము, వ్యక్తులని భయపట్టించడం, ఇదే తిరిగి ఇలాంటి హ్యాబిచువల్ గా వీళ్ళు రిపీట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ సెక్షన్స్ అన్ని కూడా వీరు ముగ్గురు పైన ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురికి నోటీసులు ఇవ్వగా ఇద్దరు మాత్రం విష్ణు, మనోజ్ పోలీసుల ముందు హాజరయ్యారు. పోలీసుల ముందు ₹1,00,000 బాండ్ సమర్పించి ఈ సంవత్సరం పాటు ఎలాంటి మేము ఈ దౌర్జన్యాలు గాని, బెదిరింపులు గాని, కొట్టుకోవడం గాని, నెట్టుకోవడం గాని, బౌన్సర్లను పెట్టుకోవడం కానీ, ప్రైవేట్ సెక్యూరిటీలను పెట్టుకోవడం కానీ ఇవేవి యాక్టివిటీస్ చేయము అంటూ కూడా పోలీసుల ముందు హామీ ఇచ్చి, అటు మనోజ్ ఏమో భైరవం సినిమా షూటింగ్ కి వెళ్లడము, విష్ణు ఏమో తన తండ్రి వెంట ఆసుపత్రిలోనే చికిత్స ముగిసేంత వరకు కూడా వెంట ఉండడము, మోహన్ బాబు మాత్రం అందుబాటులో లేకుండా పోవడంతో మాత్రం పోలీసులకు ఈ రోజు అందుబాటులోకి వచ్చి విచారణ ప్రస్తుతం ఎదుర్కొంటా ఉన్నాడు. గన్ను కూడా మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయనున్నాడు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.